మీకు ఒకటి తెలుసా, ఇక్కడ నష్టపోయేదే అక్కడ లాభం. దేవుని కొరకు ఇక్కడ నష్టపరుచుకునేది, ఖర్చు చేసేది అక్కడ కౌంట్కి వస్తుంది. మనం కూడబెట్టుకునేది కౌంట్ అనుకుంటున్నాం. ఈ భూమి మీద కూడబెట్టుకునే దానికి కౌంట్ లేదు. ప్రాణం విడిచిపెట్టిన తర్వాత కౌంట్ లేదు దానికి. ఈ భూమి మీద కూడబెట్టుకున్న నీవు ఆయన కొరకు ఏది నష్టపరుచుకున్నావు, ఖర్చు పెట్టావు, అది కౌంట్ అక్కడ. ఆ కౌంట్లోనే ఆశీర్వాదం అక్కడ. ఇది అర్థం అవట్లేదు చాలా మందికి. ఈ రోజున కూడబెట్టుకుంటాడు, ఎవరు అనుభవించడు, వదిలేస్తాడు, వెళ్ళిపోతాడు. ఇక్కడ పోయింది, అక్కడ పోయింది. దేవుని ముందు నిలబెడితే ఆయన కొరకు ఏం చేశానని చెప్పగలవు. గుండె మీద చేసుకొని, నీ ఉద్యోగం చేసా ప్రభా, నా అకౌంట్లో ₹1,00,00,000 వేసుకున్నాను, నాకెందుకు దేవుడు అంటే నువ్వెవరో నాకు తెలియదు, నాకెందుకు అయ్యి అంటాడు దేవుడు. చేసుకో, మంచిదే. నా కోసం ఏం చేశావు? ఇంత కనికరం, ఇంత కృప, ఇంత దయ, ఇంత ప్రేమ, ఇంతమందిని లేపి ఇంతమంది ప్రోత్సాహం చేస్తే ఏం చేశావు చెప్పండి? ఏం చేసావు? ఎన్ని ఆత్మలు తీసుకొచ్చావు? ఎంతమంది ప్రోత్సహించావు? ఎంతమంది కోసం ప్రార్థన చేశావు? ఆన్సర్ లేదు.